డార్క్ అండ్ డైనమైట్ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఊచకోత బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో కొండంత లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన భారత జట్టు పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి మరీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ కష్ట సమయంలో ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ ఆడిన ఇషాన్ దార్ ఇన్నింగ్స్ గురించి, సూర్యకుమార్ యాదవ్ ఆడిన 360 డిగ్రీస్ ఇన్నింగ్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. రీ ఎంట్రీలో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్ 3 రికార్డులను కూడా సాధించి చరిత్ర సృష్టించాడు. చాలా కాలం తర్వాత సరిగ్గా టీ20 వరల్డ్ కప్నకు ముందు ఫామ్లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. ఈ విజయంతో టీమిండియా కూడా 3 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు భారత్ తమ తుది జట్టులో 2 మార్పులు చేసింది. టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకున్నారు. అలాగే జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రానాను తుది జట్టులో ఆడించారు. న్యూజిలాండ్కు ఓపెనర్లు డేవన్ కాన్వే, టీమ్ సెఫిట్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి 3 ఓవర్లలోనే 43 పరుగులు బాదారు. హర్షదీప్ సింగ్ తన తొలి స్పెల్లో ఏకంగా 36 పరుగులు ఇచ్చాడు. ఫాజీ వేసిన 3వ ఓవర్లో సెఫిట్ వరుసగా 4 ఫోర్లు బాదాడు. కానీ కివీస్ ఓపెనర్ల దూకుడుకు 4వ ఓవర్లో హర్షిత్ రానా కళ్ళెం వేశాడు. స్లోబాల్ వేసి డేవన్ కాన్వేను బోల్తా కొట్టించాడు. 3 ఫోర్లు 1 సిక్స్తో 9 బంతుల్లో 19 పరుగులు చేసిన కాన్వే మిడాఫ్లో హార్దిక్ పాండ్యాకు కచ్చిచ్చి అవుట్ అయ్యాడు. కాగా కాన్వేను హర్షిత్ అవుట్ చేయడం ఇది 4వసారి. వన్డే సిరీస్లో అన్ని మ్యాచ్ల్లోనూ కాన్వేను అవుట్ చేసిన హర్షిత్ ఈ మ్యాచ్లోనూ అవుట్ చేశాడు. కాగా తొలి టీ20లో హర్షిత్ ఆడలేదు. మొత్తంగా తాను ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ కాన్వేను హర్షిత్ అవుట్ చేయడం గమనార్హం. అలాగే 4వ ఓవర్లో వికెట్ తీయడంతో పాటు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయింటైన్ చేశాడు హర్షిత్ రానా. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ సెఫిట్ను మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేవిలియన్ చేర్చాడు. 5 ఫోర్లతో 13 బంతుల్లో 24 పరుగులు చేసిన సెఫిట్ మిడిల్ వికెట్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 43 పరుగులకు న్యూజిలాండ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ కలిసి 3వ వికెట్కు 27 బంతుల్లో 55 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 9వ ఓవర్లో చైనా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 2 ఫోర్లు 1 సిక్స్తో 13 బంతుల్లో 19 పరుగులు చేసిన ఫిలిప్స్ లెగ్ సైడ్ బ్యాక్వర్డ్ పాయింట్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాసేపటి తర్వాత 3 ఫోర్లతో 11 బంతుల్లో 18 పరుగులు చేసిన డారెల్ మిచెల్ను 12వ ఓవర్లో శివన్ దూబే పేవిలియన్ చేర్చాడు. హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన కుల్దీప్ యాదవ్ క్రీజులో కుదురుకున్న రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు. 169 స్ట్రైక్ రేట్తో 4 సిక్స్లు 2 ఫోర్లతో 26 బంతుల్లో 44 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర బంతి బ్యాట్ అవుట్ సైడ్ ఆఫ్ ఎడ్జ్ తీసుకుని హర్షదీప్ సింగ్ చేతిలో పడింది. దీంతో 12.3 ఓవర్లలో 129 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ కాస్త ఇబ్బందులు పడింది. ఇలాంటి సమయంలో చాప్మన్, కెప్టెన్ షాట్నర్ కలిసి 6వ వికెట్కు 26 బంతుల్లో 32 పరుగులు జోడించారు. 13 బంతుల్లో 10 పరుగులు చేసిన చాప్మన్ను 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా పేలుని చేర్చాడు. అభిషేక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే డెత్ ఓవర్లో మిచెల్ షాట్నర్ చెలరేగాడు. ఫోల్క్స్ కూడా భారీ షాట్లు ఆడాడు. దీంతో చివరి 3 ఓవర్లలోనే కివీస్కు 47 పరుగులు వచ్చాయి. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. 174 స్ట్రైక్ రేట్, 6 ఫోర్లు 1 సిక్స్తో 27 బంతుల్లో 47 పరుగులు చేసిన షాట్నర్ 2 ఫోర్లు 1 సిక్స్తో 8 బంతుల్లో 15 పరుగులు చేసిన ఫోల్క్స్ నాటౌట్గా నిలిచారు. వీరిద్దరు కలిసి 7వ వికెట్కు అజయంగా 19 బంతుల్లోనే 47 పరుగులు జోడించారు. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో సత్తా చాటాడు. 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి కీలకమైన రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు సాధించాడు. ఇక వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రానా, శివన్ దూబే తల వికెట్ తీశారు. హర్షదీప్ సింగ్ మాత్రం 13కు పైగా ఎకనమీతో ఏకంగా 53 పరుగులు ఇచ్చాడు. వికెట్లు కూడా తీయలేదు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. 6 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 1 సిక్స్తో 5 బంతుల్లో 6 పరుగులు చేసిన సంజు శాంసన్, మ్యాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్లోనే మిడాన్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జాకబ్ డఫీ వేసిన 2వ ఓవర్ తొలి బంతికే గత మ్యాచ్ హీరో అభిషేక్ శర్మ గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. తన సహజ శైలిలో తొలి బంతిని భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద కాన్వేకు దొరికిపోయాడు. అయితే ఈ ఆనందం కివీస్కు ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కలిసి విధ్వంసం సృష్టించారు. ఇషాన్ కిషన్ ఊచకోత కోస్తే సూర్య సహకరించాడు. క్రీజ్లో సెటిల్ అయ్యాక సూర్య కూడా ఊచకోత కోశాడు. ఇద్దరు కలిసి 3వ వికెట్కు 49 బంతుల్లోనే ఏకంగా 122 పరుగులు జోడించారు. దీనిని బట్టే వీరి విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ దూకుడుతో టీమిండియా స్కోర్ బోర్డ్ ఏకంగా 14 రన్ రేట్తో దూసుకుపోయింది. ముఖ్యంగా ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయిన ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా ఫోల్క్స్ వేసిన 3వ ఓవర్ నుంచే ఇషాన్ కిషన్ బాదడం మొదలుపెట్టాడు. ఆ ఓవర్లో 3 ఫోర్లు 1 సిక్స్ బాది మొత్తం 24 పరుగులు రాబట్టాడు. షాట్నర్ వేసిన 5వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. మ్యాట్ హెన్రీ వేసిన 6వ ఓవర్లో 3 ఫోర్లు 1 సిక్స్ బాది
మొత్తం 21 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ ప్లేలోని టీమిండియా ఏకంగా 75 పరుగులు చేసింది. ఈ క్రమంలో 21 బంతుల్లోనే ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అది కూడా పవర్ ప్లేలోనే కావడం గమనార్హం. టీ20లో ఇషాన్ కిషన్కి ఇది 7వ హాఫ్ సెంచరీ. 3 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 3 రికార్డులను కూడా నెలకొల్పాడు. మొదటివి వచ్చేసి ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో తొలి టీ20లో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. రెండో రికార్డు వచ్చేసి పవర్ ప్లేలో టీమిండియా తరఫున అత్యధికంగా 56 పరుగులు చేసిన నాన్ ఓపెనర్గా కూడా ఇషాన్ కిషన్ రికార్డు నెలకొల్పాడు. మూడో రికార్డు వచ్చేసి పవర్ ప్లేలో టీమిండియా తరఫున హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి ఇండియా బ్యాటర్గా కూడా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. 7 ఓవర్లోనూ ఓ 6-4 బాదిన ఈ జార్ఖండ్ డైనమైట్ 8వ ఓవర్లో కూడా 6 బాదాడు. ఇక ఫోల్క్స్ వేసిన 9వ ఓవర్ నుంచి సూర్యకుమార్ యాదవ్ కూడా బాదడం మొదలుపెట్టాడు. ఆ ఓవర్లో వరుసగా 4 ఫోర్లు ఓ 6 బాది ఆ ఓవర్ మొత్తంలో 25 పరుగులు రాబట్టాడు. ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని స్పిన్నర్ ఇషోది 9వ ఓవర్లో విడదీశాడు. ఆ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన ఇషాన్ కిషన్ మ్యాట్ హెన్రీకి దొరికిపోయాడు. మొత్తంగా 237 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్ 11 ఫోర్లు 4 సిక్స్లతో 32 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. దీంతో 128 పరుగుల వద్ద భారత్ 3వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ను సూర్యకుమార్ యాదవ్, శివం దుబే కలిసి పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20లో సూర్యకు ఇది 22వ హాఫ్ సెంచరీ. చాలా కాలం తర్వాత తనదైన స్టైల్లో రెచ్చిపోయిన సూర్య ఏడాది తర్వాత హాఫ్ సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. రోజుల పరంగా చూస్తే 468 రోజుల తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ల పరంగా చూస్తే 24 ఇన్నింగ్స్ల తర్వాత హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం సూర్యకి ఇది 8వ. దీంతో టీ20లో అత్యధికంగా 8 సార్లు 25 లోపు బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మను సమం చేశాడు. అభిషేక్ శర్మ కూడా 8 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇక ఆ తర్వాత సూర్య, శివం దుబే 6లు 4లతో విరుచుకుపడ్డారు. శివం దుబే బాదిన ఓ 6 అయితే ఏకంగా 100 మీటర్ల దూరంలో పడడం గమనార్హం. మొత్తంగా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలోనే 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. 4 వికెట్లు సూర్య, దుబే అజేయంగా 37 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. ఏకంగా 221 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్ 9 ఫోర్లు 4 సిక్స్లతో 37 బంతుల్లోనే 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 200 స్ట్రైక్ రేట్తో చెలరేగిన శివం దుబే 1 ఫోర్ 3 సిక్స్లతో 18 బంతుల్లోనే 36 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత బ్యాటర్ల విధ్వంసం దెబ్బకు కివీస్ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫోల్క్స్ అయితే 3 ఓవర్లలోనే ఏకంగా 67 పరుగులు ఇచ్చాడు. ఇస్సోది, హెన్రీ, జాకబ్ డఫీ తలో వికెట్ తీశారు. ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత జట్టు 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ విజయంతో భారత జట్టు 3 రికార్డులను కూడా నెలకొల్పింది. మొదటి రికార్డు వచ్చేసి టీ20లో 200+ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో గతంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. పాకిస్తాన్ 205 పరుగుల లక్ష్యాన్ని 24 బంతులు మిగిలి ఉండగా ఛేదిస్తే భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని 28 పరుగులు మిగిలి ఉండగానే ఛేదించి ఆ రికార్డును తుడిచిపెట్టేసింది. రెండో రికార్డు వచ్చేసి టీ20లో టీమిండియా ఛేదించిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం. ఇక మూడో రికార్డు వచ్చేసి 200+ లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకు ఇది 6వ. దీంతో 200+ పరుగుల లక్ష్యాన్ని అత్యధిక సార్లు ఛేదించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య 3 టీ20 మ్యాచ్ ఈ నెల 25న జరగనుంది. ఇక చివరిగా ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.